ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. నేను ఏ దేవత ఆరాధన చేస్తే నా లైఫ్ బాగుంటుంది, ఏ దానము చేస్తే నాకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి అన్వేషణలో ఒక దేవత దగ్గర ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీ. అలా ప్రారంభమై, ఉదాహరణకి ఒక వెంకటేశ్వర స్వామిని చేస్తున్నారు అనుకోండి పూజ, ఇంకోరెవరో చెప్తారు నేను ఆంజనేయ స్వామిని చేసాను చాలా వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామి, దాని తర్వాత ఇంకో దేవతా స్వరూపం అమ్మవారు, దాని తర్వాత ఇంకో స్వరూపం అలా పెరిగిపోతాయి. ఇందులో ఒక్కొక్క దేవతారాధన చేసినప్పుడు వాళ్ళకి కొన్ని మంచి మంచి అనుభూతులు కలిగినప్పుడు దాన్ని వదిలితే ఏమవుతుందో అనే దీంతో ఎక్కువ పెట్టేసుకొని కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు నేను ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అనేటువంటిది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ దేవతను ఆరాధించినా అది మూల పరమాత్మకే అందుతుంది. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా అందరి రక్తము ఎర్రగా ఉన్నప్పటికీ ఒక్కొక్క గ్రూప్స్ ఉంటాయి. ఆ రక్తం వాళ్ళకి బాగా పనిచేస్తుంది, అంటే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, వాళ్ళకి ప్రాణానికి ఎలా కాపాడుతుందో. ప్రతి లగ్నము, ప్రతి రాశి, లగ్నం తెలియని వారికి రాశి పరంగా మీరు ఏ దేవత ఆరాధన చేస్తే, ఏ స్వరూపంలో ఉన్న పరమాత్మని ఆరాధిస్తే అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకటే. ఏ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మని మీరు ప్రార్థిస్తే మీకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది, ఏ దానము ఇస్తే మీకు బాగుంటుంది అనేటువంటి విషయాలు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనుస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఉండేటువంటి నక్షత్రాలను బట్టి ధ్యానం అనేటువంటి చేసుకోవాలి. ధనస్సులో ఉండే నక్షత్రాలు ఏమిటి చూసుకున్నట్లయితే మూల, సరస్వతీదేవి నక్షత్రం. చాలామంది అమ్మ మూల నక్షత్రం అంటారు, సరస్వతీదేవి నక్షత్రం అది. అలాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. మూలా నక్షత్రం వారు ఎక్కువగా సరస్వతి అమ్మవారిని ధ్యానం చేయొచ్చు. ఓం సరస్వతీ దేవతాయే నమః, ఇక ఓం సరస్వతీ మాతాదేవి నమః అని కూడా అనుకోవచ్చు. అదేవిధంగా శుక్ర నక్షత్రం ఏదైతే ఉందో పూర్వాషాఢలో జన్మించినట్లయితే మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన అంటే లలిత అమ్మవారిని లేదా ఓం శ్రీమాత్రే నమః అని ధ్యానం చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం కనుక మొదటి పాదంలో జన్మించారండి అనుకునేటువంటి వారు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఇక్కడ సూర్య భగవానుని చూస్తూ మీరు గురుమంత్రం చదువుకోవడం కానీ, సూర్యుని ఎదురుగా కూర్చొని శివాయ గురవే నమః అనే నామం చేయడం చక్కటి ఫలితాలు ఇస్తుంది ఆ ధ్యానం చేయడం ద్వారా. ఇక పూజాది కార్యక్రమాలు, ఏ దేవతని మీరు నిత్య పూజలు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అదేవిధంగా మీకు మరింత ఎక్కువ కష్టాలు ఉన్నాయండి, నేను ఇదవ్వలేకపోతున్నాను అనుకున్నప్పుడు సూర్యుడిని చూస్తూ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. దీంతోపాటు మీకు పంచమ స్థానం, ఉపాసనా స్థానాన్ని పంచమ స్థానంగా చెప్తూ ఉంటారు. మీ లగ్నం నుంచి మేషరాశిలో ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహము యొక్క అధిష్టాన దేవత లేదా ఆ గ్రహానికి ఆరాధన చేయడం ద్వారా కూడా మీకు పుణ్యం పెరుగుతుంది. మరి పూర్వజన్మలో ఉండేటువంటి పాపము పుణ్యము రెండు ఉంటేనే జీవి జన్మెత్తుతాడు. పాపం ఎక్కువ ఉన్నా పుణ్యం ఏదున్నా సరే మనిషి జన్మ ఎత్తుతూనే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఆ రెండు క్లియర్ అయిపోతున్నాయి కానీ జన్మ ఉండదు, అంటే ఆగిపోతుంది అక్కడికి. ఆ రకంగా మీరు ఏ గ్రహ సంబంధించిన దానాలు ఎక్కువగా ఇవ్వాలి, బొబ్బర్లు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. మరియు దీంతోపాటు మీ లగ్నాత్ తుల, వృషభ రాశుల్లో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ సంబంధించిన దానం ఇవ్వండి. అదేవిధంగా ఆ గ్రహ సంబంధించింది గోవులకి ఏం తినిపించాలి అనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్పాను, వీడియో ఎండింగ్లో చెప్తాను, కాబట్టి అక్కడ చూసుకోండి. ఇక మీరు నిత్యము కూడా, కొంతమంది అంటుంటారు ఏమండి నాకు అంత సమయం ఉండదు, నిత్యం నేను ఏదైనా మంత్రం చేసుకోవచ్చా, నామం చేసుకోవచ్చా అంటే ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః చేసుకోవచ్చు హ్యాపీగా. మనం పూజ చేసేటప్పుడు పర్టికులర్గా కొన్ని అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? ఎందుకంటే అలా చేస్తేనే మీకు ఆ యొక్క పూజా ఫలితము 100% మీకు వస్తుంది. ఎలా అంటే చాలామంది పూజ చేసేటప్పుడు భయంతో పూజ చేస్తుంటారు. అమ్మో ఇవాళ నేను పూజ చేయలేదు ఏమవుతుందో, అమ్మో నేను రోజు పెట్టే నైవేద్యం పెట్టలేదు ఏమవుతుందో,
ఇవాళ గాబరగా చేసేసుకున్నాను ఏమవుతుందో అని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా దేవతని, అది అమ్మవారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మనం ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఎలా అయితే చూస్తుందో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, తల్లి వాడిని చాలా జాగ్రత్తగా పెంచుతుంది. అంటే అట్లాగా వాడి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు, కేవలం వాడిని పెంచడంలోనే ఆనందం పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు ఉన్నాడు, రోజు క్యారేజ్ కడుతుంది, కానీ ఒకరోజు సడన్గా అనుకోకుండా తల్లి కొంచెం లేట్గా నిద్ర లేవడం ఏదో జరిగి ఆ రోజు క్యారేజ్ కట్టడం కుదరలేదు, ఏదో 2 బ్రెడ్ ముక్కలు పెట్టి పంపించేసినప్పుడు భయపడదు. అయ్యో బ్రెడ్ ముక్కలు పంపించాను, నా పిల్లవాడు నన్ను ఏమైనా అంటాడేమో అని భయపడదు, బాధపడుతుంటుంది. అయ్యో రోజు పెట్టే అంత ఫుడ్ నేను ఇవాళ క్యారేజ్లో పెట్టలేకపోయినా వాడికి ఆకలి తీరుతుందో లేదో అని. అదేవిధంగా మనం భగవంతుడికి చేసేటప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే భయపడుతూ ఉంటారు. అమ్మో నేను ఈరోజు ఇలా చేయలేకపోయాను, అష్టోత్తరం పూర్తిగా చదవలేకపోయాను, భగవంతుడు ఏమైనా కోపిస్తాడని. కాదండి, భయపడుతూ పూజ చేయకండి. అయ్యో ఇలా చేయలేకపోయానే అనేటువంటి భావంతో చేయండి. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అని నామం ఉంటుంది. అంటే మీ భావన చాలా ముఖ్యం భగవంతుడి మీద. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు పంచమాధిపతి ఎవరవుతారో ఆ దేవత ఆరాధన చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ పంచమ స్థానంలో కూడా గ్రహాలు ఉంటాయి సమ్ టైమ్స్. అంటే ఒక్కోసారి పంచమ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి సహజంగా మేషలగ్నానికి అయితే పంచమాధిపతి రవి, కానీ అందరికీ పంచమాధిపతి రవి అవ్వాలని రూల్ లేదు. ఒక్కోసారి రవి ఉంటాడు అక్కడ. రవి ఉన్నప్పుడు ఆ ఉన్న గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అంటే సూర్య ఆరాధన చేయడం, లేదు చంద్రుడు ఉన్నాడు అప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం, లేదండి కుజుడు ఉన్నాడు అప్పుడు స్కందుని ఆరాధన కానీ, నరసింహస్వామి ఆరాధన కానీ, ఆంజనేయ స్వామి ఆరాధన కానీ చేయండి. లేదండి బుధగ్రహం ఉందండి మాకు అక్కడ, అయితే ఇక్కడ ఉన్న గ్రహం ఎలా ఉంది, బాగా పాపకత్తిరిలో ఉండి లేకపోతే ఎక్కువ పాపగ్రహాలతో ఇంకొంచెం తీవ్రంగా చేయాలని అర్థం. సౌమ్య గ్రహాలతో ఉంటే సౌమ్యంగా సరిపోతుంది. తీవ్రంగా చేయడం అంటే ఏమిటి అంటే ఇంకాస్త కఠినంగా, అంటే ఇంకొంచెం హోమాలు చేయడం కానీ తర్పణాలు చేయడం కానీ కాస్త ఎక్కువగా చేయాలి. బుధగ్రహం ఉంది నారాయణుని విష్ణువుని, గురుగ్రహం ఉన్నది అక్కడ పంచమంలో, అప్పుడేంటి మీరు ఆ యొక్క దత్తాత్రేయుని ఆరాధించడము, దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. శుక్రుడు అమ్మవారి ఆరాధన, శని ఈశ్వర ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన, రాహు దుర్గా కేతువు ఉన్నట్లయితే పంచమ స్థానంలో గణపతిని ఆరాధించాలి. ఇదే విధంగా మనకు పంచమంలో ఉండే గ్రహాలు లేదా పంచమాధిపతి ఎవరయ్యారో ఈ ఆరాధన చేయడం ఎంత ముఖ్యమో, 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు 6వ అధిపతికి సంబంధించిన దానాలు కూడా ఇవ్వాలి. మనం వీడియోలో 6వ స్థానాధిపతి ఎవరో వాళ్ళకి దానం ఇవ్వమని చెప్పేశాం, కానీ 6వ స్థానంలో ఏదైనా గ్రహం ఉంది, ఇప్పుడు రవి ఉన్నాడు గోధుమలు దానంగా ఇవ్వండి, చంద్రుడు బియ్యం, కుజుడు కందులు, దాంతోపాటు ఎరుపు రంగు క్లాతు, అదేవిధంగా బుధుడు పెసలు, గురువు శనగలు, అదేవిధంగా శుక్రుడు బొబ్బర్లు, శని తెల్ల నువ్వులు, రాహు మినుములు, కేతువు ఉలవలు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దానం ఇచ్చేటప్పుడు తీసుకునే వ్యక్తి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వండి. ఏదో నా దగ్గర ఉన్నాయి అనేటువంటి భావంతో కాకుండా చక్కగా ఆ తీసుకునే వ్యక్తి కూడా బ్రాహ్మణుడికి అంటే పురోహితుడికి ఒక లక్షణం చెప్పబడింది, దానము తీసుకోవాలి దానము ఇవ్వాలి అట. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే తీసుకునేటువంటి విషయంలో అమ్మో మేము తీసుకోము, మేము తీసుకుంటే మాకు ఆ కర్మ వస్తుంది అనేటువంటి భయపడుతుంటారు. అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో ఏమవుతుంటుందంటే వాళ్ళు తీసుకొని పక్కన పెట్టేయడం లేదా అక్కడ పెట్టేసి వెళ్ళండి అన్నమో అంటూ ఉంటారు. అలాగా అక్కడ పెట్టేసి వెళ్ళండి అనుకునే దగ్గర మీరు దానం ఇవ్వడం అనేటువంటిది అనవసరం. మరి అలాంటప్పుడు కొంతమంది అడుగుతుంది ఏంటంటే ఏమంటే మరి ఈ దాన ప్రక్రియలో గోవుకి ఏమైనా పెట్టొచ్చా అంటూ ఉంటారు. గోవులకి ఈ దానం ఇచ్చేది పెట్టకండి. ఇప్పుడు గోధుమ రవ్వ తినిపించవచ్చు గోవుకి, బియ్యము పిండి వరకు తినిపించవచ్చు, కానీ ఈ కందుల కంటే కూడా ముఖ్యంగా క్యారెట్స్ తినిపించండి కందుల ప్లేస్లో, అంటే కుజుడికి సంబంధించింది. అలా కాదు శనగలు ఇస్తున్నాము గురువుకి సంబంధించింది, అలాంటి సమయంలో మీరు ఆ గ్రహానికి సంబంధించిన అరటికాయలు తినిపించవచ్చు గురువుకి సంబంధించిన విషయంలో. శుక్రుడికి సంబంధించిన విషయంలో ఏదైనా తీపి పదార్థాలు తినిపించవచ్చు. శనికి సంబంధించిన బెల్లం తినిపించవచ్చు, నువ్వులు తినిపించకండి. రాహు అదే నువ్వులు అదే బెల్లపు ఉండలు ఒక 4 ఉండలుగా తినిపించండి. కేతువు గ్రాసం తినిపించండి. బుధుడికి సంబంధించిన దాంట్లో గోంగూర తినిపించండి. బుధగ్రహ దోషం ఎక్కువగా ఉంది అని చెప్పారు మీకు ఎవరైనా జ్యోతిష్కులు, గోంగూర తినిపించండి. ఏమవుతుందంటే దీనివల్ల మీకు ఖచ్చితంగా ఆ గ్రహదోషము అంటే దానం ఇచ్చినప్పుడు ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మీరు పెట్టేటప్పుడు గోవు యాక్సెప్ట్ చేయదు. అది 2 కారణాలు ఉంటాయి అక్కడ. ఆల్రెడీ దానికి కడుపు నిండి ఉండొచ్చు, లేదా
మీ దోషము పోవడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. అలాంటప్పుడు 2-3 సార్లు ప్రయత్నం చేసినట్లయితే గోవుని కాస్త మనసులో నమస్కరించుకొని గోవుకి నమస్కారం పెట్టి చేసినట్లయితే అప్పుడు తింటుంది. గోవు ఎప్పుడైతే స్వీకరించిందో అక్కడ మీకు దోషం పోతుందని అర్థం. అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకు పెట్టండి, జెర్సీ ఆవుకు పెట్టండి, కానీ పాపం పోతుంది అంటే మీ యొక్క కర్మ తొలగుతుందనే భావంతో పెట్టకండి. ఒక జీవికి పెడుతున్నాము, ఆహారం పెడుతున్నాను అనేటువంటి మానవతా దృక్పథంతో పెట్టండి. కానీ జెర్సీ ఆవుకి ఆ పవర్స్ ఉండవు. బికాజ్ ఆఫ్ అది పిగ్ స్పెర్మ్తో తయారైంది కాబట్టి దానికి ఎనర్జీ ఉండదు. దేశీవాలి గోవుకే ఎనర్జీ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినటువంటిది ఏదైతే ఉంటుందో దానాలు, మీకు పాపగ్రహాలు 6వ స్థానంలో ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం ఫస్ట్ ఒక 7 వారాలు ఇచ్చేసి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇస్తుండండి దానం. అదేవిధంగా దేవతారాధన మాత్రం నిత్యము చేయండి. ఏమండి మాకు సమయం లేదు, నిత్యము దేవతారాధన చేసుకునేంత సమయం లేదంటే ఆ దేవత నామాన్ని కనీసం స్మరించుకుంటూ ఉండండి. కొంతమందికి సమయం ఉండదు, కొంతమంది పిల్లలు ఉంటారు, చదువుకునేది ఉంటుంది, కొంతమందికి పొద్దున్న వెళ్ళిపోతే ఎప్పుడో రాత్రి రావాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళ వర్క్స్ అలా ఉంటాయి. అంత మాత్రం చేత వాళ్ళు ఏదో విపరీతంగా సంపాదిస్తారని కూడా ఉండదు. కానీ మనసులో చేసుకునే సమయం ఉంటుంది మీకు. మనసులో ఇప్పుడు ఉదాహరణకి ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ దేవత రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.